సబ్ ఇన్స్పెక్టర్కు ఉండాల్సిన క్యాప్ను పెట్టుకుని తన ఐడి కార్డులో ఆ ఫోటోను అతికించి హెచ్సి అని ఉండాల్సిన చోట ఎస్ఐ అని రాయించి ఓ హెడ్ కానిస్టేబుల్ దందాకు పాల్పడిన ఘటన బయటపడింది. నక్కపల్లి టోల్ గేట్ వద్ద తన కారులో వెళ్తూ ఐడి కార్డు చూపించి టోల్ కట్టకుండా వెళ్లిపోతున్న వైనంపై పోలీసులు విచారణ జరపగా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ పని చేస్తున్నది ఎస్ఐ పేరిట హెచ్సిఏ చేస్తున్నట్టు ఆధారాలు లభించాయి. అంతేకాకుండా అప్పటికే ఆయనపై అందిన పలు ఫిర్యాదుల ఆధారంగా అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా సదర్ హెడ్ను 4 రోజుల క్రితం సస్పెండ్ చేశారు. దాని వివరాలు ఇలా ఉన్నాయి. 1991 బ్యాచ్కు చెందిన కేవై కామేశ్వరరావు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్గా అనకాపల్లి, కొయ్యూరు, అచ్యుతాపురం, సీలేరు, డీసీఆర్బీ తదితర విభాగాల్లో పనిచేశారు. ముఖ్యంగా పోలీసుల కార్యక్రమాల్ని ఫోటోలు తీసే పోలీస్ ఫోటోగ్రాఫర్గా కూడా ఆయనకు అనుభవం ఉంది. 3 ఏళ్ల క్రితం రాజమండ్రి రైల్వే శాఖలో జీఆర్పీ విభాగంలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా కామేశ్వరరావు చేరారు. అక్కడి నుంచి ఆయన తాజాగా అనకాపల్లి పోలీస్ శాఖలో వీఆర్కు వచ్చేశారు. రైల్వే ఎస్బీలో పనిచేస్తూ హెచ్సి కామేశ్వరరావు పలు దందాలకు పాల్పడినట్టు తెలిసింది. సాక్షాత్తు రైల్వే ఎస్పీ సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసి పలుమార్లు ఈక్యూలు వేయించేవాడని సమాచారం. వాస్తవానికి హెడ్ కానిస్టేబుళ్లకు బ్లూ కలర్ టోపీ ఉంటుంది. కానీ కామేశ్వరరావు ఎస్ఐలా కనిపించేందుకు సబ్ ఇన్స్పెక్టర్ ధరించే టోపీ పెట్టుకుని ఫోటో తీయించుకుని ఆయన గుర్తింపు కార్డును మార్చేసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ అని ఉండాల్సిన చోట సబ్ ఇన్స్పెక్టర్ అని రాయించేశారు. అలా ఏళ్ల తరబడి కామేశ్వరరావు పలు సెటిల్మెంట్లకు పాల్పడినట్టు అనకాపల్లి స్పెషల్ బ్రాంచ్ అధికారులు గుర్తించారు. తన వద్ద పనిచేసే మహిళా సిబ్బందిని కూడా పలు విధాల వేధించేవారని తెలిసింది. ఈ క్రమంలో రాజమండ్రి రైల్వే ఎస్బీలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ సోదరుడి కుటుంబ వ్యవహారాల్లో కామేశ్వరరావు తలదూర్చారు. బాధితుడి ఇంటికి వెళ్లి ఆయన భార్య, తల్లిని ఇబ్బందులకు గురి చేయడంతో అసలు భాగోతం బయటపడింది. తనకు తాను రైల్వేలో స్పెషల్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ ఎస్ఐ పేరిట ఉన్న ఐడి కార్డు చూపిస్తూ వేధింపులకు గురి చేస్తుండేవారని సమాచారం. దీంతో బాధితురాలి కుమారుడు పూర్తి వివరాలు ఆరా తీయగా కామేశ్వరరావు అసలు ఎస్ఐఏ కాదని కేవలం హెచ్సి అంటూ తెలుసుకున్నారు. ఈ క్రమంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని బాధితులు నేరుగా డీజీపీ, ఐజీ, డీఐజీతో పాటు కాకినాడ ఎస్పీకి కూడా ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఈ కేసును పరిశీలించాల్సిందిగా స్పెషల్ బ్రాంచ్కి అప్పగించగా ఆధారాలతో సహా కామేశ్వరరావు బండారం బయటపెట్టారు. దీంతో కేవై కామేశ్వరరావు హెచ్సిని ఎస్పీ సస్పెండ్ చేశారు. 4 రోజుల నుంచి నక్కపల్లి టోల్ గేట్ వద్ద తాను ఎస్ఐ అని చెప్పుకుంటూ గుర్తింపు కార్డు చూపిస్తూ కారుకు కట్టాల్సిన టోల్ ఎగ్గొట్టుతున్నాడని తేలడంతో ఆ దిశగా విచారణ మొదలెట్టారు. రాజమండ్రి ఎస్బీలో తాను సబ్ ఇన్స్పెక్టర్ను అంటూ రైల్వే టీటీల్ని సైతం పలుమార్లు కామేశ్వరరావు ఇబ్బంది పెట్టినట్టు తెలిసింది. కామేశ్వరరావు పాల్పడిన పలు సెటిల్మెంట్లపైన ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. కామేశ్వరరావు అంశం ప్రస్తుతం అనకాపల్లి పోలీస్ శాఖలో చర్చనీయాంశమైంది. ఆయనను విధుల నుండి తొలగించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.